ఆర్టీసీ కార్మికుడి హత్య అది ఆత్మహత్య కాదు, నిజానికి ప్రభుత్వం చేసిన హత్య. వాళ్ళ కోరికలు చాలా న్యాయమైనవి. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే సమ్మె నోటీసు ఇచ్చి చాలాసార్లు కూడా సంప్రదింపులు జరిపి దాని తర్వాతనే వాళ్ళు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. ఎక్కడ కూడా బస్సులను దగ్ధం చేయడం కానీ, వాళ్ళ ఉన్నతాధికారులను కొట్టడం కానీ, యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ చేయలేదు. అంతా కూడా పద్ధతి ప్రకారమే చేసుకుంటూ వస్తున్నారు. కానీ దానికి కూడా నిన్న తాండూరు పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసు చూస్తే చాలా భయానకంగా ఉంది. ఆ నోటీస్ ఏం చెప్తుందంటే, తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హబ్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ ఓనర్లు మరియు అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్నది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. చూడండి వీళ్ళ పదజాలం. ఇట్టి సమ్మె పూర్తిగా చట్ట విరుద్ధమైనది మరియు గవర్నమెంట్కి వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు. కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు మీ యొక్క సామాన్లు గాని, టెంట్లు గాని ఇచ్చి అట్టి సమ్మెకు మద్దతు పలికినచో అటు వారి పైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా 2 రోజులు అయితే ఏం చెప్తారంటే, ఈ సమ్మెకు సంబంధించిన ఏ న్యూస్, ఏ జర్నలిస్ట్ రాసినా కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. సరే, ఇక ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే, మరోవైపు నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఈ విషయం చెప్పాలంటే నాకే భయం వేస్తున్నది, నిజంగా ఆందోళన కలుగుతున్నది. రాబోయే 2 సంవత్సరాలు తెలంగాణ ప్రజల భవిష్యత్తు రక్షణ ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎట్లుంటుందో అన్న ఆందోళనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. నిజంగా భయానకమైన విషయాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి, అవి మీకు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నది, ఈ 2023లో రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి శాఖ తీసుకోవడం మాత్రమే కాకుండా, ఆయన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రమే తీసుకోకుండా, ఈ ఆంధ్రప్రదేశ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హోం శాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రజలు మామూలుగా జరిగిపోయే వారం అనుకున్నారు ఆ రోజు. అదేవిధంగా తన అనుచరుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రెవెన్యూ శాఖ ఇవ్వడమే కాకుండా వారి చేతిలో సమాచార పౌర సంబంధాల శాఖ కూడా పెట్టారు. ఇది మామూలు విషయం అనుకున్నారు అందరు. కానీ ఇక్కడే తెలంగాణ ప్రజలు పప్పులో కాలేశారు. దాని పర్యవసానం ఇవాళ అత్యంత భయానకంగా ఉన్నది. అది కనిపించడం లేదు, కానీ అత్యంత భయానకంగా ఉన్నది. బద్దలు కావడానికి రెడీగా ఉన్న అగ్నిపర్వతం లాగా ఉన్నది తెలంగాణ పరిస్థితి. ఇలా తెలంగాణ ప్రజలు గుర్తించాలి. నేను ఒక్క విషయం చెప్పి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె, నేను ఇప్పుడు ఆ నోటీసు గురించి నేను ఇంతకుముందే చెప్పిన, ఇది హోంమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ నోటీసులు వచ్చినాయి. దాని గురించి నేను తర్వాత చెప్తా. ఈ శంకర్ గౌడ్ మరి ఎందుకు ఈ ఆత్మహత్య యత్నం చేసి దురదృష్టవశాత్తు నిన్న ప్రాణాలు కోల్పోయినది తర్వాత మాట్లాడతా. కానీ నిన్న నేను తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, తెలుగు స్క్రైబ్ అనే వెరీ పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్, దానికి నేను కూడా సబ్స్క్రైబర్ ట్విట్టర్లో. ఎందుకంటే ఈ దేశంలో నాకు అందరికీ ఎన్ని హక్కులు ఉన్నాయి, నాకు కూడా అవే హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఈ 140 కోట్ల మందికి ఏ హక్కులు ఇచ్చిందో నాకు కూడా అవే హక్కులు ఇచ్చినాయి. తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, చాలా పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్. ఆ సోషల్ మీడియా హ్యాండిల్లో నేను ఒక న్యూస్ చూసిన. వాళ్లకు తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చిందంట. అంటే వాళ్ళు ట్విట్టర్కి పంపించిండ్రు, అంటే ట్విట్టర్ అంటే ఎక్స్, ట్విట్టర్కి పంపించిండ్రు. ఆ ట్విట్టర్ నుంచి వీళ్ళకు నోటీస్ వచ్చింది. ఆ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ట్విట్టర్కు ఏం నోటీస్ పంపించిందా అంటే, తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ చాలా రోజుల నుంచి కూడా చాలా ఘోరమైన కంటెంట్ పెడతా ఉన్నది. డిఫామేటరీ కంటెంట్, అంటే చాలా మందికి పరువు నష్టం కలిగించే విధంగా మరి కంటెంట్ పెడతా ఉన్నది. అదే విధంగా మరి వీళ్ళ పెడుతున్న న్యూస్ వల్ల, ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ పెడుతున్న న్యూస్ వల్ల ఈ రాష్ట్రంలో
పెద్ద ఎత్తున కూడా మత కల్లోలాలు, లేకపోతే కుల కల్లోలాలు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా అశాంతి, అభద్రత వచ్చే పరిస్థితి ఉన్నది. అదే విధంగా ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ మీడియా వీళ్ళు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కంటెంట్ పెడతా ఉన్నారు, అంటే న్యూస్ ఇస్తా ఉన్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారి, ఆయన పేరు చెప్పాలంటే నేను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్నే. నేను కూడా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన. నా బ్యాచ్మేట్స్ నిన్ననే డీజీపీలు అయినరు అందరు కూడా.